ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. వేగుచుక్క సిరీస్ లో ఉన్నాం కదా మనం. గూఢచారికి పిడిబాకు గుచ్చుకుంది. తర్వాత ఏమైందండి? చనిపోయాడు ఇంక అతను. గట్టిగా తగిలింది, వెనక నుంచి గట్టిగా విసిరేరు ఎవరు. అది వీపులో దిగేసరికల ఏముంది, వీపులో నుంచి వస్తే హార్ట్గా కదా తగిలేదు. అవునవును. పెద్ద కేక పెట్టి విరుచుకు పడిపోయాడు. అడిలిపోయారు మాళవిక, సారంగి. మహారాణి మాళవిక, చెలికత్తె సారంగి. వెనక చూస్తే వెనకాల నిలబడి ఉన్నాడు రుద్రసేనుడు. ఈయన చంద్రగిరి ప్రాంతం నుంచి పన్నులు వసూలు చేసే అధికారి. సైన్యాల్లోనే అధికారులు కొంతమంది ఉంటారు కదా, చంద్రగిరి ప్రాంతంలో చేస్తాడు అతను. ఆయన ఎందుకు వచ్చాడో వీళ్ళకి అర్థం కాదు. ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన పోస్ట్ కాదు అయింది. అమ్మ ఏం చేసింది, వెంటనే ఆ కుర్రాడి వైపుకి తిరిగి కుర్రాడిని తీసుకొచ్చిందిగా, అబ్బాయి ఇక్కడి నుంచి వెళ్ళిపో, మళ్ళీ ఈ ప్రయత్నం చెయ్యొద్దు, ఎవ్వరికి నువ్వు చూసుని చెప్పొద్దు, నువ్వు మాట్లాడేవా చచ్చిపోతావు, ముందు నువ్వు నోరు మూసుకొని నీకు దొరికిన అనుభవం చాలు, ఇంకొకసారి ఈ ప్రయత్నం కూడా చేయొద్దు, వెళ్ళిపో అని చెప్పింది. ఆ కుర్రాడు ఒక్క పరుగు తీశాడు. వాడి కంట ఎదురుకుండా ఇంతలా మనిషి చచ్చిపోతే భయం ఏదు. మాళవిక జాలిగా చూసింది, ఆ చచ్చిపోయి కింద పడింది. చచ్చిపోయాడా? పోతే పోయాడమా, ఇలాంటి వాళ్ళు పోవాల్సిందేనని ఆయన దగ్గరకు వచ్చాడు. సారంగి ఆయనకి దండం పెట్టింది. అతనేమో మహారాణికి అభివాదం చేశాడు. సారంగి అడిగింది, మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు ప్రభు అని అడిగింది. నేను దారిలో మేము చంద్రగిరి నుంచి వస్తుంటే దేవాలయానికి మహారాణులందరూ వచ్చారని ఇక్కడ ఇది పహరా కింద బయట ఏర్పాటయి ఉంది. ఈ పహరా ఏర్పాటైతే ఈ రాణిగారి సైనికుల వెనకాల వీరమల్లుడిని కనపడేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. రాణుల సైనికులంతా ఎవరు? బయట నుంచి ఉండే వాళ్ళు యువకులే, లోపలికి వెళ్ళే వాళ్ళంతా వృద్ధులు. వీడెట్లా వెళ్తున్నాడు వీళ్ళ వెనకాల? ఎవరినో మంచి చేసుకుని లోపలికి వస్తున్నాడు వాడు. ఎవరినైనా బెదిరించడానికి వస్తున్నాడేమో అని నాకు అనిపించింది. నేను ఉండటానికి మహారాజు గారి సైనికుడుగా అంటే అధికారిగా ఉన్నాను, కానీ రాజుకి నా అంత బద్ధ విరోధి ఇంకొకటి లేడు. వాడి వల్ల నా కూతురు చనిపోయింది. ఇంకొక దారి లేక నేను రాజసేవలో ఉన్నా అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. నీలాంటిదేనమ్మా నా కూతురు కూడా. రాజు అందంగా ఉన్న ఆడపిల్లను చూస్తే ఊరుకునే గుణం లేదు, చాలా దుర్మార్గుడు. నా కూతురు మీనాక్షి 16-17 సంవత్సరాల పిల్ల. ఆ అమ్మాయిని చూసి ఏదో ఎదిరించి ప్రశ్నించిందని ఆమెను మానభంగం చేసి వదిలిపెట్టాడు. ఆ పిల్ల నా కంటి ఎదురుగుండానే ఊరిపోసుకుని చనిపోయింది. మీనాక్షి నా కూతురని రాజుకు తెలీదు. పిల్లల్ని దాచుకునే దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో. ఆ అమ్మాయి చనిపోయేసరికల్లా నా భార్య మంచాన పడి 3 నెలల్లో ఆమె కూడా కన్ను మూసింది. ఇప్పుడు ఇవి నా కూతురు అని గనక తెలియజేస్తే ముందెందుకు తెలియజేయలేదు అంటాడు. ఆ కూతురు పోయిన దుఃఖం నుంచి తేరుకోలేదు నేను. ఎప్పుడో ఒకప్పుడు వీడి అంతం చూడాలి, దానికి ఏ అవకాశం వస్తుందా, ఎవరు ప్రయత్నం చేస్తారా, వాళ్ళ వెనకాల చేరైనా వీడు చావుకి కారణం నేను కూడా అవ్వాలని కోరికతో ఉన్నాను. ఇప్పుడు వీడు మహారాణుల దగ్గరికి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో గూఢచర్యం కోసమే వస్తున్నాడు అనిపించింది. తప్పో ఒప్పో మీరేం చేసినా సరే మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చింది రాజే. ఒక భార్య, ఒక మహారాణి తప్పు చేస్తోంది, చేయకూడని పని చేస్తోందంటే దానికి కారణం 100% ఆమె భర్తే అయి ఉంటాడు. అతని దుష్ప్రవర్తన వల్లే మీరు ఇలాంటి దుష్ప్రవర్తన వచ్చింది మీకు. అందుకని ఇతను ఎవరి దగ్గరికి వస్తున్నాడో అని చూస్తే మీ వైపుకి కనపడ్డాడు. మిమ్మల్ని బెదిరిస్తున్నాడని తెలిసే నేను వెనక నుంచి చంపేశాను. అమ్మ మీరు నిశ్శబ్దంగా వెళ్ళిపోండి, వీడి శవాన్ని మాయం చేస్తాను నేను. పరీక్ష వచ్చినప్పుడు చూద్దాం వీడు ఏమయ్యాడు అనేది ప్రశ్న వస్తుందే, ప్రశ్న వచ్చాక అప్పుడు ఆలోచిద్దాం. మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నాకు చెప్పండి, నాకు కబురు చేయండి సారంగి ద్వారా. వీడు చెప్పాడు, విమల నన్ను చెంపకాయ కొట్టింది. వీడు వీరమల్లుడు చనిపోయేటప్పుడు వీరమల్లుడు చెప్పాడు, పగ తీర్చుకోవడానికి వచ్చాను, మహారాణుల చెలికత్తెల్లో ఒకటి నన్ను దాటి వెళ్ళింది, ఎవరో ఒక యువకుడు ఆమెను రక్షించాడు, ఆ రోజున నన్ను కొట్టించింది. అందుకని ఎలాగైనా ఈ రాణులని పట్టించి రాజుగారికి అప్పచెప్పాలని నా ఉద్దేశం. మాళవిక చెలికత్తే కదా ఆ రోజు వచ్చిన అమ్మాయి, అందుకని నేను ఇక్కడ పట్టుకున్నాను అనేసరికి అది చెప్పాడుగా. కాబట్టి వీడు ఆ రోజు చూసుంటాడు ఖచ్చితంగా, అదేగా చెప్తున్నాడు. కాబట్టి అమ్మ జాగ్రత్తగా ఉండండి, మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు కబురు చేయండి, కాకితో కబురు పంపినా నేను మీకు సహాయం చేస్తా. రాజుకి వ్యతిరేకంగా
ఈ విషయాల్లో ఆడపిల్లల విషయంలో నేను ఏ సహాయమైనా చేస్తానన్నాడు రుద్రసేనుడు. మీరు వెళ్ళిపోండి, శవాన్ని నేను మాయం చేస్తానన్నాడు. నిశ్శబ్దంగా మాళవికి ఆ చెలికత్తెలు మిగిలిన రాణులు అక్కడేవో బావి అవి ఇవన్నీ కాళ్ళు చేతులు మొహం కడుక్కుని ఏదో రిలాక్స్ అయినట్టు అటు ఇటు తిరిగి తోటలో తిరిగినట్టుగా తిరిగి చీకటి పడే వేళకి బయటకు వచ్చేసారు. రుద్రసేనుడు వీడి శవాన్ని మాయం చేసేసాడు. జరిగిపోయింది. 2-3 రోజుల తర్వాత రాజుకు తెలిసింది. వీడేడి ఒకడు రావాలిగా, 3 రోజులకి 4 రోజులకి ఓసారి వచ్చి మాట్లాడాలి. గూఢచారులు అందరు రావాలి, అందరు వస్తున్నారు, వీడు రాల. వీరమల్లుడు ఏమయ్యాడు? అందరూ ఏం చెప్తారు, ఈ అమ్మాయి వెళ్ళింది శ్రీపురం అడవిలో, శ్రీపురానికి వెళ్ళి అక్కడ ఉండాలి. అక్కడ ఏం జరిగింది, అక్కడికి ఎవరు వచ్చారు అంటే ఎవరో వచ్చారు, కానీ అక్కడికి గుర్రాలతోటి 2 యువకులు వచ్చారన్న ఒక వార్త ఉంది. ఎవరు ఏంటని తెలీదు. ఆ తర్వాత వీరమల్లుడు ఏమయ్యాడు అనేది ఎవరికీ తెలియదు. ఒకసారి అరసారి చూసామన్నారు, మధ్యలో ఏవో వార్తలు వచ్చినాయి వాడి దగ్గర నుంచి, కానీ ఈ వీడి సంగతి వాళ్ళకి తెలియలే. శవం కనపడలేదు కదా, బాడీ లేకపోతే అసలు తెలియదు. రాజు కొంచెం చింతాక్రాంతుడుగానే ఉన్నాడు. రెగ్యులర్గా వార్తలు తెచ్చే గూఢచారుల్లో ఒకడు రాకపోవటం ఏమిటి అని ఆలోచిస్తున్నారు. ఇంతలో ఏమైందంటే ఈ కదంబ రాజ్యంలో ఒక తగాదా వచ్చింది. ఈ తగాదా ఏమిటి, ఒక శెట్టి గారు తన అల్లుడిని తీసుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. పెద్ద తీర్పు, దానికి ఏం చేయాలో తెలియని ఒక స్థితి వచ్చింది. ఏమిటి ఆ తీర్పు? ఆ రోజు ఏం జరిగింది, రాజుగారు మంత్రి అందరూ సభలో ఉండగా ఓ శెట్టి తన అల్లుడు, ఒక యువకుడైన అల్లుడిని తీసుకొచ్చాడు. వీడు మా అమ్మాయికి అన్యాయం చేశాడు. పక్క రాజ్యంలో చంద్రగిరి రాజ్యంలో, అంటే ఇప్పుడు అది ఉంది కదా కాంబోజ రాజ్యంలో అన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊర్లో ఒక వేశ్యతోటి సంబంధం పెట్టుకున్నాడు మా అల్లుడు. మా అమ్మాయి బంగారం అంతా తీసుకెళ్ళి దానికి ఇచ్చాడు. ఇక్కడ ఎంత వ్యాపారం చేస్తున్నా ఎంతో కొంత పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తున్నాడు. వ్యాహ్యాళి కానీ సాయంత్రం వెళ్తాడు, 3 రోజుల దాకా రాడు. నా కూతురుకి అన్యాయం జరుగుతోంది, దీనికి సమాధానం చెప్పండి. వీడికి ఏదైనా చెప్పి న్యాయం చేయమన్నారు. రాజు మంత్రి అతన్ని ప్రశ్నించారు, శెట్టి గారి అల్లుడిని, హరిహర శెట్టి. ఏమిట్రా నాయనా నీ సంగతి ఏమిటి అంటే, ఇతను క్షమించండి నేను పొరపాటే చేశాను, మన పక్క రాజ్యం ఉంది కదా ఈ కాంబోజ్ రాజ్యంలో రాజుగారు బహుభార్యాత్వం కలిగిన వాడు, ఆయనకి 30 మంది భార్యలు ఉన్నారు. ఒక రాజు తన సంపద వల్ల 30 మంది భార్యల్ని మెయింటైన్ చేస్తూ ఉంటే నాకు కూడా సంపద ఉంది, నేను ఎందుకు ఇద్దరిని మెయింటైన్ చేయకూడదు అనిపించింది నాకు. అందుకని మన రాజ్యంలో కాకుండా ఆ రాజ్యంలో నుంచి, ఆ రాజ్యంలో స్త్రీలు కూడా ఇలా బహుభార్యలు ఉన్న వాళ్ళకి భార్యలుగా వెళ్ళడానికి సిద్ధంగానే ఉంటారు. అందుకని అక్కడ పెట్టుకున్నా. వ్యాపార పని మీద వెళ్ళినప్పుడల్లా ఆమెను కలుసుకుంటాను, నేను అక్కడే డబ్బిస్తున్నాను అని చెప్పాడు. ఈ రాజుగారు గట్టిగా బెదిరించాడు, నీ వ్యాపారం బంద్ చేయిస్తాము, మీకు అదేదో బయట నుంచి వచ్చే వస్తువులు రానివ్వము. ఇలా బెదిరించేసరికి అతను అన్నాడు, ఇంకెప్పుడు చేయను, నన్ను క్షమించండి అది ఇది అన్నాడు. అనేసరికల్లా సరే. రాజుగారు ఏమన్నారు, ఇక ఇవాళతోటి సరి, నీ 2వ భార్యగా ఆ ఊర్లో ఉన్న అమ్మాయికి 10,000 వరహాలు ఇచ్చిరా, ఇదే ఆఖరు, ఇక మళ్ళీ వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు రాజ్యం దాటినట్టు, నువ్వు ఒక్కడివే దాటినట్టు కానీ అవతల రాజ్యంలో ఒక రోజు నిద్ర చేసినట్టు కానీ తెలిస్తే శిరచ్ఛేదమే నీకు. ఒప్పుకున్నాడు. వాళ్ళ మామగారు ఏమన్నాడు, అయ్యో ఇప్పటికి 1,00,000 వరహాలు ఇచ్చాడండి అంటే, ఇచ్చినా సరే ఇది ఫైనల్ సెటిల్మెంటు, చిన్న వస్తువు చిన్న వస్తువులుగా చిన్న మొత్తాలుగా ఇచ్చాడు, ఇక రాము అని చెప్పి ఇచ్చేసి వస్తాడు. ఇతనితో పాడిన ఒక సైనికుడిని పంపించండి, ఆ వాకిట్లో కూర్చోటం, ఆ వస్తువు అప్పచెప్పటం, డబ్బులు అప్పచెప్పటం, ఆమెకి రామ్ చెప్పేయటం, ఆమె కట్టుకున్న భార్య కాదు కాబట్టి ఈ డబ్బుతోటి ఇంకా నేను రానని చెప్పి నువ్వు రాత్రికి వెనక్కి వచ్చేసేయాలి అని ఒప్పుకున్నారు. ఇది అయిపోయాక రాజు మంత్రి ఇద్దరు ఆలోచించడం మొదలుపెట్టారు. ఏంటంటే ఈ మాట ఎప్పుడైతే ఈ శెట్టి గారు చెప్పాడో, రాజ్యంలో ఈ గూఢచారులు 2-3 వచ్చారు వీళ్ళ దగ్గరికి. మన ఊళ్ళో కూడా 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకోవాలన్న అభిలాష కలిగిన వాళ్ళు పెరిగిపోతున్నారు. పక్క రాజ్యాన్ని చూసి వాళ్ళంతా చేస్తారు, మనం ఎందుకు చేయకూడదు అని. మనం వాళ్ళ రాజ్యంలో పద్ధతికి మనమేం చేయలేము, మనమేం చేస్తాము, మనం చేయలేము. మన రాజ్యాన్ని కట్టడి చేయాలంటే ఒక పని చేద్దామని మర్నాడు పెద్ద అనౌన్స్మెంట్ చేశారు. బాగా ఆలోచించుకున్నారు వీళ్ళు. ఎవరైనా సరే పక్క రాజ్యంలో అడుగు పెడితే 20 కొరడా దెబ్బలు విధిస్తాము, ఆ రాజ్యానికి వెళ్ళకూడదు. బహుభార్యత్వం అసలు లేదు మనకేంటంటే ఏకవత్ని వ్రతమే ఉండాలి మనకి. మొదటి భార్యకి పిల్లలు పుట్టకపోయినా, తీవ్రమైన అనారోగ్యం ఉన్నా,
మరణించినా రెండో పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఆమెకి పిల్లలుండి ఆమె ఆరోగ్యంగా ఉంటే ఈ రెండో పెళ్ళి, రెండో భార్య, రెండో వ్యవహారం కుదరదు. ఇది మన రూల్ అని రాయించేశారు. ఇప్పుడు ఏమైంది? పక్క రాజ్యంలో అడుగు పెట్టంగానే 20 కొరడా దెబ్బలు పడతాయంటే యువరాజు వారానికి 3 సార్లు వెళ్తాడు. 3 సార్లు వెళ్తున్నాడు శశికాంతుడు ఆ అమ్మాయిని కలుసుకోవడానికి, రాగమంజరిని కలుసుకోవడానికి. ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో యువరాజు నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఏమని వెళ్ళను నేను? ఎలా వెళ్ళాలి? యువరాజే చేస్తే తప్పు. చిత్రవ్రతుడు వద్దు వద్దన్న ఇతను బాగా ఆలోచించుకున్నాడు. ఏమన్నాడంటే దీనికి మూలఛేదం చేయాలి. పక్క రాజ్యంలో అడుగు పెట్టకూడదంటే మన వ్యాపార సంబంధాలు ఏమవుతాయి? పైగా పక్క రాజ్యంలో ఉన్నదాన్ని చూసి మన రాజ్యంలో వాళ్ళు చెడిపోతుంటే అసలు ఆ రాజ్యంలో పరిస్థితి ఏమిటి? ఆ రాజ్యంలో మగవాళ్ల పరిస్థితి ఏమిటి? ఆడవాళ్ల పరిస్థితి ఏమిటి? రాజు 30 మందిని చేసుకున్నాడు, ఓ అమ్మాయి బొంగానే మళ్ళీ రోడ్డు మీద పడుతున్నాడు. అలాంటి దౌర్భాగ్యపు రాజును అసలు ఉండనీయచ్చా మన పొరుగున? కాబట్టి దీని మీద ఆలోచించాలి. తర్వాత రాగమంజరికి నిజం చెప్పాల. ఇప్పుడు నేను రాజకుమారుడిని చెప్పి తీరాలి. అంతేగా, బట్టల వ్యాపారి అని చెప్పుకున్నాడు ఇప్పటిదాకా. సరే ఏం చేశాడు చిత్రవ్రతుడు, నువ్వు రావద్దు, నేనే వెళ్తా, నువ్వు వెళ్తే నీకు కూడా పడతాయి దెబ్బలు. సరే ఊరుకున్నాడు. ఈ శశికాంతుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ అమ్మాయిని కలుసుకున్నాడు. ఆ అమ్మాయికి నిజం చెప్పేశాడు. నేను మహేంద్ర భూపతి కుమారుణ్ణి, నా పేరు శశికాంతుడే, ఈ రాజ్యానికి కదంబ రాజ్యానికి కాబోయే రాజుని నేను. నీకు రాజులంటే ఇష్టం కాబట్టి నేను నీకు చెప్పలేకపోయా అనేసరికి ముందు కొంచెం కళ్ళనీళ్ళు తిరిగినాయి. కానీ అమ్మాయి మెల్లిగా సర్దుకుంది. ఎందుకంటే మహేంద్ర భూపతి చాలా గొప్ప రాజు. ఆయనకు దురభ్యాసాలు దుర్వ్యసనాలు ఏమీ లేవు. రెండోది తన పరమసాహసి, సింహంతో యుద్ధం చేయగలిగిన వాడు. చూసిందిగా ఇలాంటి వాడిని ఎట్లా వదిలిపెట్టుకుంటారు? సరే అమ్మాయి మనసు సర్దుకుంది. నువ్వు యువరాజువైనా ఇంకోటైనా నువ్వు నా మనసు దోచుకున్నావు కాబట్టి నీతో వివాహానికి నేను సిద్ధం అని చెప్పి ఆమెకి చెప్పాక రాజకుమారుడు ఊళ్ళోకి వచ్చేసాడు. రావటం ఏంటి, వెళ్ళి సభలో నుంచున్నాడు. శిక్షను అంగీకరించడానికి వచ్చాను అని అందరూ నిర్ఘాంతపోయారు. ఇదేమిటి ఇంత బుద్ధిమంతుడు, రాజాజ్ఞని మీరుతాడా యువరాజే? నేను ఇలా వెళ్ళవలసి వచ్చింది. పక్క రాజ్యాల్లో ఒక సౌందర్యవతి అయిన అమ్మాయిని ప్రేమించాను నేను చెప్పేశాడు. ఆమెను చూడ్డానికి వెళ్ళాను. ఇక్కడ ఈ పరిస్థితి ఉంది, రాజాజ్ఞ ఇది కాబట్టి నేను నిన్ను కలుసుకోలేను అని చెప్పాలి కదా, అందుకని చెప్పడానికి వెళ్ళా. శిక్ష విధించండి. ఇప్పుడు వెళ్ళి మధ్యలో నుంచి శిక్ష ఏం చేస్తారు? కొరడా పుచ్చుకొచ్చాడు సైనికుడు ఒకడు. క్షమించండి యువరాజా, రాజాజ్ఞని నేను అమలు చేస్తున్నాను అంతేనని 20 దెబ్బలు కొట్టారు. కొట్టాక అప్పుడు యువరాజు మాట్లాడడం మొదలెట్టాడు. పక్క రాజ్యంలో అడుగు కూడా పెట్టకూడదంటే వాళ్ళకి మనకి మధ్యలో ఉన్నవన్నీ అడవులు. ఆ అడవి నుంచే మనకు పుల్లలు వస్తాయి, అక్కడి నుంచే చందనం వస్తుంది, అక్కడి నుంచే పట్టుతోనే వస్తుంది, అక్కడి నుంచే విప్పపు వస్తుంది. చాలా రకాల ఫలవృక్షాలు ఆ అడవుల్లోనే ఉన్నాయి. ఆఖరికి మనం వాడుకునే చింతపండు కూడా మన మధ్యలో ఉన్న అడవిలో నుంచే రావాలి. అడుగు పెట్టకూడదు అన్న మాట చేస్తే వ్యాపారం ఎట్లా నడుస్తుంది? తర్వాత మన రాజ్యంలో చాలా మంది ఆడపిల్లల్ని ఆ రాజ్యానికి ఇచ్చాం. ఆ రాజ్యపు ఆడపిల్లల్ని మనం చేసుకున్నాం. పైగా వాళ్ళకు పండేవి కొన్ని మనకు పండవు, మనకు పండేవి కొన్ని వాళ్ళకి పండవు. బార్టర్ సిస్టమ్ నడిచింది ఇప్పటిదాకా. ఇప్పుడు రావద్దంటే ఎలా కుదురుతుంది? దీనికి ఇంకొక మార్గం ఆలోచించాలి. వెళ్ళొద్దు ఆ ఊళ్ళోకి అంటే కుదరదు. ఈ రాజు అడిగాడంటే నువ్వు రాజాజ్ఞని ధిక్కరిస్తున్నావు అంటే కాదు ప్రభు, ఆలోచించమంటున్నాను. ఆ ఊరికి వెళ్ళడం కట్టడి చేయటం కాదు, అసలు మూలఛేదం చేయాలి దీనికి అన్నాడు. ప్రజలంతా సాహో సాహో అన్నారు. నిజం, యువరాజు అక్షరాల అదే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ఊరు వెళ్ళొద్దంటే మా అమ్మాయి ఎక్కడుంది, మేమేం చేయాలనుకుంటున్నారు ఒక్కొక్కడు. అమ్మాయి ఉంది, అల్లుడు ఉన్నాడు, తోడల్లుడు ఉన్నాడు, అత్తగారు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, కొంతమందికి ఆ ఊళ్ళో పొలాలు ఉన్నాయి. ఏం చేయాలో తెలియని గజిబిజి గందరగోళ స్థితిలో ఉన్నారు. మొదటి రోజే యువరాజు వెళ్ళి దెబ్బలు తింటున్నాడు. ఇప్పుడు రేపొద్దున ఆయనే దెబ్బలు తింటే మనకేం తప్పుతుందా మనకి? కానీ యువరాజు ఏదో చెప్తున్నాడు, ఇది నిజం అని గట్టిగా అందరూ బాగుంది బాగుంది ఆలోచిద్దాం అన్నారు. ఎప్పుడైతే రాజు సరే అన్నాడో యువరాజు ఢామని పడిపోయాడు. 20 దెబ్బలు తిన్నాడు. ఇతను గబగబా చిత్రవ్రతుడు పరిగెత్తుకొచ్చి పడిపోతున్నారు ఆ యువరాజును పట్టుకున్నాడు. ఓ 2 సైనికులు సాయం బట్టి లోపల గదుల్లోకి తీసుకుపోయారు. ఏం చేశారో ప్లాన్ మనం వచ్చే భాగంలో చూద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.